నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఏది జరిగినా మన తలరాత, కర్మ అంటూ ఉంటారు. అవునమ్మా. రాసి పెట్టింది కాబట్టే ఇది జరిగింది. హ్మ్. ఇది జరగలేదు అంటే నీకు రాసి పెట్టలేదు. హ్మ్. పైనుంచి మనకన్నీ రాసి కింద పెట్టేస్తారు, కింద హ్మ్. ఏసేస్తారు అని అంటారు. అవును. సో, అంటే ఈ మంచి జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది గురుగారు. అవును. దుఃఖాలు, కష్టాలొచ్చినప్పుడే మన రాత ఏంది ఇట్లా రాసినాడు ఆ భగవంతుడని చాలా కుమిలిపోతూ ఉంటారు. అవునమ్మా. ఆ టైంలో మన రాతను మనం ఏమన్నా మార్చుకోవడానికి ఉంటుందా మన చేతిలో? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. చాలా జటిలమైనటువంటి ప్రశ్న అడిగారు. తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. అయితే సృష్టిలో కాదు అనేటటువంటి ఏదీ లేదమ్మా. సనాతన ధర్మము ప్రతి దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనకు చూపించినటువంటిది మన సనాతన ధర్మం. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే శక్తి. ఇప్పుడు మీరు అన్నారు తలరాతను మార్చుకునే శక్తి మనకుందా అని. అబ్సల్యూట్లీ తప్పకుండా ఉంటుంది. మన చేతిలో ఉందంటారా? 100% ఉంటుంది. ఇప్పుడు లేదు అనడానికి ఆస్కారం లేదు. దానికి ఎన్నో రకాలైన నిదర్శనాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు మార్కండేయ పురాణంలో చూసుకుంటే మార్కండేయుడు అనేటటువంటి వాడు శివుడికి గొప్ప భక్తుడు, విపరీతమైనటువంటి భక్తుడు. కాకపోతే అల్పాయుష్కుడు, అంటే మధ్యలో అంటే ఆయుష్ అనేటటువంటిది చాలా తక్కువతో పుడతాడు. అందుకే అతడు ఏం చేస్తాడు అంటే శివుడికి పరమ భక్తుడు అయిపోతాడు. అతనికి ఒకానొక సమయంలో ఆయుష్ అయిపోతూ ఉంటుంది. ఆ ఆయుష్ అయిపోయిన తర్వాత ప్రాణాలు తీద్దామని చెప్పేసి సాక్షాత్తు యమధర్మరాజే మార్కండేయ దగ్గరికి వస్తే ఆ సమయంలో మార్కండేయుడు ఏం చేస్తాడంటే శివుడికి అర్చన చేస్తూ ఉంటాడు, శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో యమధర్మరాజు అంటాడు, మార్కండేయ నేటితో నీ ఆయుష్ అంతా అయిపోయింది కనుక నేను నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను కనుక పద వెళదాము అని చెప్తే ఒక్క 10 నిమిషాలు ఆగండి, 10 క్షణాలు ఆగండి, శివుడికి అర్చన జరుగుతుంది, అర్చన చేసుకున్న తర్వాత వెళదాం అంటే ఆ యమధర్మరాజు అక్కడి వరకు వెయిట్ చేశాడు, ఆలోచించాడు అన్ని రకాలు. అప్పటికి ఇంకా ఆలస్యం అవుతూ ఉంది, అప్పటికే ఆయుష్ మించిపోతూ ఉంది, ఆయుష్ ఇంకెక్కువ అవుతూ ఉన్నది. అప్పటికి యమధర్మరాజు ఇక ఆగలేదన్నమాట. ఆగకపోయేసరికి ఏం జరిగింది అని అంటే గనక మార్కండేయుడు విసిగిపోయాడు. ఆగండి, నేను నా అర్చన అయ్యేంత వరకు నేను రాను అని అంటే, నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పేసి యమధర్మరాజు అంటే ఆ భక్త మార్కండేయుడు ఏం చేశాడు, నేను ఇక్కడ నా స్వామి దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని చెప్పేసి అనగానే ఆ యొక్క మాటలకు ఆ యొక్క యమధర్మరాజు కోపగించుకొని నన్ను ఇంత మాట అంటావా అని చెప్పేసి ఆ మార్కండేయుడు ఏం చేశాడు, శివుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. చాలా మనము కొన్ని పుస్తకాలు చూస్తాం మార్కండేయుడు శివుని ఇట్లా శివలింగాన్ని పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో యమపాశాన్ని వేసేస్తాడు. యమపాశాన్ని వేయగానే ఆ యమపాశము అతడితో పాటు శివుడికి కూడా ఆ యమపాశం పడుతుంది. దానితో శివుడు బాగా ఆగ్రహిస్తాడు. నా మెడలోనే యమపాశం వేస్తావా అని చెప్పేసి సాక్షాత్తు ఆ శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క యమధర్మరాజుని ఒక్క వేటుతో చంపేస్తాడు. ఆ త్రిశూలంతో ఒక్కసారిగా వేయగానే యమధర్మరాజు అక్కడికే చనిపోతాడు. అప్పుడు సృష్టి అంతా స్తంభించుకుపోతుంది. అంటే నిజానికి బ్రహ్మదేవుడు అతనికి లిఖించినటువంటి ఆయుష్ అల్పాయుషుడే, అంటే కొద్ది సంవత్సరాల వరకు మాత్రమే బ్రతుకుతాడు. ఆ తరువాత శివుడి యొక్క అర్చన చేసి పూజలు చేసి ఆ రకంగా శివారాధన చేసి ఆయుష్ని పెంచుకుంటాడు. అంటే ఆ సమయంలో ఆ శివుడిని ఎవరైతే నమ్ముతారో అంటే భగవంతుణ్ణి, ఈ సృష్టిలో ఉన్నటువంటి యూనివర్సల్ని ఎవరైతే విశ్వసిస్తారో ఆయుష్ అనేటటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ తగ్గడానికి ప్రధానంగా మనం చేసుకునేటటువంటి మన చేతులారా మనం చేసుకుంటున్నాం ఆయుష్. లేకపోతే ఇప్పుడు మన తాతలు కానివ్వండి, అంతకుముందు పూర్వం కానివ్వండి, ఒక్కొక్కరు 100 సంవత్సరాలు తక్కువ బతికేటటువంటి వారు కాదు, అందరూ 100 సంవత్సరాలు పైబడినటువంటి వారే. కానీ రానున్న కాలంలో ఆయుష్ అనేటువంటి తగ్గిపోవడానికి అనేక విధములైనటువంటి కారణాలు మన 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 దాంట్లో భక్తి లోపించడం ఒకటి. అలాగే మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో మనం ఏదో మంచి నోటికి రుచికరమైనటువంటి ఆహారం తినాలని చెప్పేసి అడ్డమైన గడ్డి తింటున్నాం, అదొకటి దీనికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఈ సృష్టిని మనం నాశనం చేసేస్తున్నాం, నేచర్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇదే మన యొక్క జీవన విధానానికి అల్పాయుష్తో అంటే తొందరగా చనిపోవడానికి కారణమవుతున్నాము. అలాగే మనం ఆలోచించే విధానం కానివ్వండి, మనం ఆచరించే పద్ధతులు కానివ్వండి, మన జీవన విధానం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనిషిని ఎన్నో రకాలుగా క్రూరుని చేస్తాయి.
ఎన్నో రకాలుగా చెడు మార్గాలను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా అతని జీవితం అల్పాయుషుతోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక నుదిటి రాత అనేటటువంటిది మార్చుకోవాలంటే అది కేవలం భక్తితోనే సాధ్యపడుతుంది. అలాగని మనం శాశ్వతంగా బ్రతకడానికి కూడా ఆస్కారం ఉండదు. కాకపోతే పూర్ణాయుష్షు అనేటటువంటిది ఒకటి. పూర్ణాయుష్ అంటే ఏంటి? 100 సంవత్సరాలు. అందుకే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే. శతమానం అంటే నువ్వు 100 సంవత్సరాలు దీర్ఘాయువుతో బ్రతకాలి అని ఆశీర్వచనంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి మాట. అలాంటి గొప్పనైనటువంటి మాట ఏదైతే ఉందో అది మనము నెరవేర్చుకోవాలి అంటే ముందుగా మన దాంట్లో ప్రేరణ, భక్తి ప్రేరణ రావాలి. భగవంతుడి మీద విశ్వాసం రావాలి. ఇవన్నీ ఉంటేనే కదా మనకు జీవితంలో ఆనందము, ఐశ్వర్యం. ఇప్పుడు కంటికి కనిపించనంత మాత్రం దేవుడు లేడు అని అనకూడదు. దేవుడు సృష్టించినది ప్రతిదీ కూడా మనం కంటితో చూస్తున్నాము. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా కనుక్కున్నారు ఇప్పటి వరకు? ఈ భూమి మీద ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద తెలివిపరుడైనా, మేధావుడైనా ఈ భూమి ఎలా ఉద్భవించింది? ఈ భూమి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆకాశం ఎలా వచ్చింది? గాలి ఎలా వచ్చింది? పంచభూతాలు ఎలా వచ్చాయి? మరి దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? మరి దీని వెనక ఏదో ఒక శక్తి ఉంటేనే కదా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి మనం దేవాలయ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు చూస్తాం. శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రం కానీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం కానీ, కాశీ లాంటి పుణ్యక్షేత్రం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటంతట అవి పుట్టుకు రాలేదు కదా. అంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంటే గాని దీని వెనక ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం మనం తెలుసుకోలేకపోయాం. అంటే సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, కాకపోతే దాన్ని చూసేటటువంటి శక్తి మన మానవ శరీరానికి లేదు. మనము అంతెందుకండి, ప్రొద్దున లేచి సూర్య భగవానుడు ఇలాగో కనిపిస్తారు. ఈ సృష్టికి ఆధారము, సాక్షి సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడు లేకపోతే సృష్టి అంతా అంధకారంలో వెళ్ళిపోతుంది, అంటే చీకటిగా ఉంటుంది. అంటే మనకు సృష్టి ఉంది, ఇదంతా కనిపిస్తుంది అంటే అది కేవలం సూర్యుడితోటే కదా. అలాంటి ఒక్క సూర్యుడిని మనం కంటితో చూడలేము. నేరుగా కంటితో చూస్తాము, చూడలేము, అస్సలు చూడలేము. అలాంటి ఒక సూర్యుడినే మనం చూడలేము. కానీ మనం ఒక శక్తిని చూడాలంటే 1000 సూర్యకాంతులతో సమానం ఒక శక్తి. ఆ శక్తిని మనం కంటితో చూస్తే ఈ శరీరం ఉండదు. అందుకే భగవంతుడు అనేటటువంటి వాడు తన యొక్క శక్తిని మాత్రమే చూపిస్తాడు తప్ప భగవంతుడు ఎప్పుడు నేరుగా ముందుకు వచ్చి నిలబడడు. అలా నిలబడితే ఈ సృష్టి ఎప్పటికో అప్పుడు నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే మనకు యుగాలన్నీ కూడా ముగుస్తున్నాయి అంటే కొత్త యుగం ప్రారంభమవుతుంది. కొత్త యుగం ప్రారంభమవుతుంటే కొత్త జనరేషన్ ప్రారంభమవుతుంది. కొత్త సాంకేతికమైనటువంటి ఎన్నో విధానాలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ సృష్టిలో తలరాతను మార్చుకునేటటువంటి శక్తి మనిషిలో ఉంది, లేదు అనడానికి లేదు. అది దానికి ఎంతో కఠోరమైనటువంటి దీక్ష చేయాలి, ఎన్నో నియమాలు పాటించాలి, భగవంతుని మనం లీనం చేసుకోవాలి. భగవంతునిపై ఎప్పుడైతే ప్రేరణ చేసుకోగలుగుతామో అప్పుడు మన నుదిటి రాతను మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక జాతకం చెప్తున్నానండి. ఆ జాతకం నా చేతిలో వచ్చింది. ఆ గురువుగారు మా పిల్లవాడు అస్సలు చదవడం లేదండి, చదివేటటువంటి మార్గం ఏదైనా ఉందని అడుగుతారు. ఉదాహరణకు ఎడ్యుకేషన్ విషయంలో అడుగుతారు. ఎడ్యుకేషన్లో అంటే జాతకంలో చాలా అద్భుతంగా ఉంటుంది. నీ జాతకంలో చాలా మంచి విద్యాస్థానం బాగుందండి, విద్యాస్థానం మంచి గురువు ఉన్నాడు, కనుక నీకు విద్యలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే నువ్వు కష్టపడి చదివితే నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావు, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు కూడా నీకు ఉన్నాయి అని చెప్తాము. ఆ గురువు గారు చెప్పారు కదా ఎలాగో ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి, ఇక మనం హ్యాపీగా కూర్చుందాం, పోయి ఎగ్జామ్ రాసేద్దాము అంటే అక్కడ ఎలాంటి ఫలితం ఉండదు, ఎలాంటి ప్రయోజనం. మనం జాతకం ఏ విధంగా చూస్తాము అంటే నీకు చదివే అవకాశం ఉంది కనుక నువ్వేం చేయాలి? నువ్వు కష్టపడాలి. అంటే ఈ మానవ శరీరం ఇచ్చింది ఎందుకు అంటే నువ్వు ఆలోచించడానికి, నువ్వు కష్టపడడానికి, అది ఆచరణలో పెట్టడానికి. ఇప్పుడు నీ జాతకంలో విద్యాస్థానం బాగుంది, నువ్వు చదువుకుంటే గొప్పవాడి అవుతావు. అదే చదువుకోకపోతే ఏమవుతుందంటే జాతకంలో బాగుంది కదా అన్నాడని చెప్పేసి మనం చదువుకోకుండా ఉంటే నువ్వు ముష్టివాడి అవుతావు. కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ ఒకటి చెప్పామంటే దానికి నువ్వు ఎఫెక్ట్ పెట్టాలి. నీ శరీరము, నీ బ్రెయిన్ దానికి సహాయం అందించాలి. ఇప్పుడు అక్కడ మనం భోజనం పెట్టాము, ఆ భోజనం మనం తినాలి. నాకు ఆకలి అవుతుంది, ఆ భోజనం ఇటు రావాలి దానంతట అది రాదు కదా, మనం వెళ్ళి తీసుకోవాలి, అప్పుడు మన కడుపు నిండుతుంది. అలాగే జాతకంలో కూడా అదే రకంగా ఉంటుంది, నుదిటి రాత కూడా అదే రకంగా ఉంటుంది. నీ జీవితం అనేటటువంటిది కష్టపడడంతోనే మొదలు పెడుతుంది. నీ కష్టం అనేటటువంటిది నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనేటటువంటిది నీ ఆలోచనలో ఉంటుంది. కనుక పాపము పుణ్యము చేసుకునే విధానంగా నువ్వు కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు. కానీ నువ్వు దాన్ని అధిగమించడానికి నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు తప్పకుండా చేయాలి. అందుకే మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎప్పటికీ ఏం చెప్తారంటే దైవారాధన మొట్టమొదట మన కర్తవ్యము.
పుట్టిన ప్రతి మనిషికి మాత్రమే ఇలాంటి ఉంటాయి. వేరే జీవజంతువులకు ఏమీ ఉండవు. వాళ్ళ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తారు. కానీ మనిషి మాత్రమే దైవారాధన. ఎందుకంటే మనిషి మాత్రమే పాపము, పుణ్యము, విచక్షణ జ్ఞానం అనేవి మనిషికి మాత్రమే ఉంటాయి. అందుకే నువ్వు పుణ్యము చేస్తే భగవంతుడు నీకు తప్పకుండా మేలు కలిగిస్తాడు. పాపము చేసావు అనుకో, జీవితంలో పాపం చేయని మనిషి ఎవరు ఉండరు. నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు తప్పకుండా అది అధిగమించాలంటే భగవత్ ఆరాధన చేసుకుంటే అది తొలగిపోతుంది. అందుకే జీవితంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుని సేవ ఎవరైతే చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ తలరాత భగవంతుడు మార్చే అవకాశం 100% ఉంటుంది. లేకపోతే గనక నువ్వు కర్మ ఫలితం అనుభవించాలంటే నువ్వు ఏమీ చేయకపోతే ఆటోమేటిక్గా నువ్వు అదే అనుభవించాల్సి ఉంటుంది. లేదు అని అంటే గనక నువ్వు భగవతారాధన అంటే శివుడిని గనక ఎవరైతే చాలా అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా, శివారాధన ఏ ఇంట్లోనైతే చేస్తారో, ఎవరైతే శివారాధన చేస్తారో వాళ్ళు మృత్యుంజయులవుతారు. మృత్యుంజయము అంటే చావుని జయించడం అనేటటువంటి విషయం కాదు. అంటే పూర్ణాయుష్యుతో బ్రతుకుతావు. నువ్వు జీవితంలో అన్నీ చూస్తే తప్ప నువ్వు ముక్తిని పొందలేవు అనేటటువంటి విషయాలు చాలా మట్టుకు. ఈ విషయం ఎవరు చెప్పారంటే సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆయన చెప్పారు అంటే అది అక్షర సత్యం అయి ఉంటుంది. ఆయన చెప్పారంటే సాక్షాత్తు సరస్వతి పుత్రుడు చెప్పినట్టే. ఆయన నోటి నుంచి ఇలాంటి పదం వెళ్ళింది అంటే నిజంగానే ఉంటుంది. కనుక శివారాధన అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా సత్ప్రవర్తనతో పెడుతుంది. ఎన్నో రకాలుగా మనిషిని తీర్చిదిద్దుతుంది. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు మనిషి జీవితంలో కామన్. అవి వస్తే గాని, ఇప్పుడు కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. సుఖం ఉంటేనే కష్టం విలువ తెలుస్తుంది. ఈ రెండు ఒకదానితో పూర్తిగా సుఖంగానే ఉన్నాడు అనుకోండి, పూర్తి ఆనందంతో ఉన్నాడు, ఏమీ లోటు లేదనుకోండి, అతని కష్టం విలువ ఏంటో తెలియదు. ఆకలి అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి కష్టం ఉన్నప్పుడే సుఖం ఉంటుంది. సుఖం ఉంటే కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అవి రెండు కన్నులు. ఈ కన్ను దీన్ని చూడలేదు, ఈ కన్ను చూడలేదు. అలాగే కష్టము, సుఖము అనేటటువంటి రెండు పక్క పక్కనే ఉంటాయి. అవి ఒకదాన్ని ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. కనుక తలరాతను మార్చుకునే శక్తి మనిషి జీవితంలో ఉంటుంది. అది దైవారాధనతోనే సాధ్యపడుతుంది. నువ్వు ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకుంటావో నీ నుదుటి రాతనే కాదు 10 మందిని మార్చేటటువంటి శక్తి కూడా దానిలో భక్తి అనేటటువంటి దాంట్లో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు శివారాధన చేసుకోండి. శివుడు అనేటటువంటి వాడు భోళా శంకరుడు. ఏమీ ఆశించకుండా మనకేం కావాలో ఇచ్చేటటువంటి వాడే పరమేశ్వరుడు. కనుక శివారాధన చేసిన వాళ్ళు, శివారాధన ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు నుదుటి రాతను మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. అలాగే శివారాధన చేయడమే కాదు, మన మనిషి శరీరానికి కష్టం అనేటటువంటిది తెలిస్తేనే మన తలరాతను మార్చుకుంటాం. అందుకే దాని మీద ఒక పాట కూడా ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని. ఎందుకన్నారంటే కృషి అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. అది ఉంటేనే ఋషులవుతారు, మహాపురుషులవుతారు, ఈ జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఇది చాలా గొప్పనైనటువంటి విషయం అమ్మ. కాబట్టి తలరాత అనేటటువంటిది మనం ఊహించుకుంటున్నాము, మనం అనుకుంటున్నాము. ఆ తలరాతను కూడా మార్చుకునే శక్తి మనిషి దాంట్లో తప్పకుండా ఉంటుందమ్మా. ఇది దీని వెనుక ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ స్మరిస్తుంటే ఖచ్చితంగా మన తలరాత మనమే 200%. ఒక్కొక్కసారి మనం వెళ్ళే మార్గము చెడుదై ఉంటే మన అక్కడ ముళ్ళ కంప వేసి ఆపేస్తాడు, లేదా ఆటంకాలు చేసో ఏదో ఒకటి చేసి అక్కడ ఆపేస్తాడు. అదే మనం సన్మార్గం వెళ్తున్నాము, అక్కడ ముళ్ళ కంపలు ఉంటాయి, అతడే తీసేసి ఒక మంచి రూట్ మ్యాప్ వేస్తాడు. అంటే మంచి అనే దానికి భగవంతుడు ఎప్పుడు తోడై ఉంటాడు. అది నమ్మి విశ్వాసంతో చేస్తే నుదిటి రాతరేంటమ్మా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అదమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రి.